అవకాయ పెట్టిన తర్వాత కంచంలో బ్యాలెన్స్ అన్నం వేసి కలిపి తిన్నది ఫీలింగ్ అది ఆహా. కదా. పిల్లలంతా మిస్ అయిపోతున్నారు అంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. ఇంట్లో చేసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేరు. మా తమ్మునే తిడతా ఇప్పటికి నేను, అసలు నీకు తెలీదు. ఈవెన్ ఐ మీన్ ఐఎమ్ ఆల్సో లైక్ 2001 బార్న్. ఇంకా నా కజిన్స్ ఇంకా చెప్పినప్పుడు అబ్బా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ సో ఫార్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా చాలా బ్యూటిఫుల్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు ఈవెన్ రెస్టారెంట్స్లో దే ఆర్ డూయింగ్ లైక్ ఆవకాయ మిక్సింగ్ అది ఇది అని చెప్పి ద ఓల్డ్ ట్రెడిషన్స్ ఆర్ కమింగ్ అప్. బట్ పైసలు పే చేసి బయటకు పోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ ఆల్ యువర్ ఓన్ ఓల్డ్ థింగ్స్ బ్యాక్ ఇన్ యువర్ హౌస్ అని నా పర్సనల్ ఫీలింగ్. అబ్సల్యూట్లీ. ఎవ్రీథింగ్ ఫ్యాంటసైజ్ చేసేస్తున్నాము ప్రతి చిన్నదాన్ని. ఇట్స్ నాట్ నెసెసరీ మేబీ. నిజం నిజం. సాయిశ్రీ, మరి అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ లేదా వాళ్ళ ఫాదర్ లెగసీని, ఇప్పుడు మీరేమో అమ్మాయి, అబ్బాయినే అందరూ మా వంశం అని చెప్పుకుంటారు. మరి మీ నాన్నగారు మా అబ్బాయి చూస్తాడు లెగసీ అని అంటారా, లేదు మా అమ్మాయి నా లెగసీ నిలబెడుతుంది అంటారా? మీరు ఇలా లెగసీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? టచ్ వుడ్ నాకేంటంటే మా ఫ్యామిలీలో ఇట్లా ఇప్పటికీ కూడా నో అమ్మాయి అబ్బాయి డిఫరెన్సియేషన్. మమ్మల్ని అందరినీ అట్లనే పెంచినారు. అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ లేకుండానే పెంచినారు. ఇంట్లో అందరు కూడా అట్లనే చూస్తారు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నాన్న అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఐ థింక్ మనం ఫస్ట్ ఒక బేస్ కిచెన్ ఓపెన్ చేయాలి. సో వెరీ సూన్ ఒక బేస్ కిచెన్ ఓపెన్ చేస్తున్నాం సిరి కేటర్స్కి. అక్కడ నుంచి ఇప్పుడు వి ఓన్లీ సర్వ్ ఫర్ పీపుల్ అబవ్ 600. సో డైరెక్ట్ వెన్యూలోనే కుక్ చేసి అట్లా విడు. సో నవ్ ఐ ఆల్సో వాంటెడ్ టు డూ లైక్ మంచి ఫ్యూజన్ ఫుడ్, ప్లేటెడ్ ఫుడ్, ఇవన్నీ కూడా చెయ్యాలి. వీ హ్యావ్ టు డూ దిస్ క్యూరియేటెడ్ మెన్యూస్ కూడా చేయడం. లైక్ మెన్యూ ఇంజనీరింగ్ ఈజ్ లైక్ మై ఫుటే అనమాట. సో ఇది నాకు వచ్చినప్పుడు వై షుడ్ ఐ నాట్ షో అన్న థింగ్లో నేను చెప్పాను, నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ separate kitchen for Siri Caters. Right. So akkad nunchi we will be serving from people from 10 to almost 10,000 people వరకు కూడా we will cater. Right. That is the goal. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 500 above we are already doing. దాని లోపలకి కూడా మేము కేటర్ చేయలేకపోతున్నాము. సో అది కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అనేది నా డ్రీమ్. సో వన్ డే I want to cater all like big and nice people of the industry, and I am thinking I'll start doing hosting basic clubs for proper Telugu food. Mana Telugu food ni inka bayatiki తీసుకురావాలి, old lost recipes అన్ని చూపించాలి is my dream. And అది మా నాన్న కేటరింగ్ తో జరగాలని అనుకుంటున్నాను. దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు చేసే బిజినెస్లో సేవింగ్ చేస్తున్నారా, లేదా తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇస్తున్నారా, ఎలా ప్లాన్ చేశారు? ఇప్పుడు వరకైతే సేవింగ్స్కి వెళ్ళే అంత ఐ డిడ్ నాట్ డూ. ఎవ్రీథింగ్ ఇస్ రొటేటింగ్. యూ గెట్ హియర్, యూ పుట్ బ్యాక్, యూ గెట్ హియర్, పుట్ బ్యాక్. F&B is like that. If you see the history of businesses which are the toughest businesses, one is hotels and other one is restaurants. Absolutely. Success rate minute percent. Very very minute percent. And you ఒకటి బ్రాండ్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఇఫ్ యూ సీ పారడైజ్ ఇస్ నోన్ ఫర్ బిర్యానీ మనకు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ ఫర్ బిర్యానీ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాండ్. దాని చుట్టూ ఇంకొక 5-6 చేరిపోయినాయి. మనము బ్రాండ్ అని సస్టైన్ అయ్యి లెగసీ క్యారీ ఫార్వర్డ్ ఒక బ్రాండ్ తో చెయ్యాలి అంటే దట్ ఈస్ వెరీ వెరీ టఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బికాస్ 4-5 బీటెక్ పీపుల్ వచ్చేసి కూడా చాయ్ వాళ్ళ, బీటెక్ వాళ్ళ, అది ఇది అని చెప్పి బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆన్ ద పాయింట్ కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. బట్ దెన్ దిస్ సో మెనీ, గల్లీకి ఒకటి అవుతుంది. ఇంత మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలి అని అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్. గల్లీకి ఒకటి కాదు, గల్లీకి 3-4 అవుతుంది. అది కరెక్ట్. యాక్చువల్లీ నేను వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అక్కడే చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు మీరు ఇటు వస్తున్నారని ఇంక మళ్ళీ అది క్యాన్సిల్ చేసాము. ఐ మీన్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, లైక్ టూ మెనీ పీపుల్, క్వైట్ ఇంత ప్రెజెన్స్ ఉండదు అనమాట. ఎప్పుడు హడావిడి ఉంటుంది అండ్ కిచెన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. లైక్ ఎందుకు అని చెప్పేసి. ట్రూ. ఐ అండర్స్టాండ్. ఇంతకీ సరే, ఈ క్వశ్చన్ అడగకుండా ఉండలేను మరి, ఆ ఏజ్ లో ఉన్నారు కాబట్టి. అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఇప్పుడు? అంటే చెప్పాను 1 year ఆగండి. నా షోలో మొత్తం అంతా ఇన్ని క్వశ్చన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు आपको बेटी का शादी कब करने वाले हैं, बेटी का शादी, లైక్ అరే మా అమ్మకి లేని వాదం మీ అందరికి ఎందుకు అవుతుంది అందరు అడిగిండ్రు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ లో ఇది అయితేనే ఉంటది నాకు. బట్ దెన్ నౌ ఐఎమ్ లైక్ 24. అరేంజ్ మ్యారేజా, ఎర్లీ మ్యారేజా, అది చూడాలి ఇంకా. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. నౌ ఐఎమ్ 24. లైక్ ఐ స్టడీడ్ ఇన్ women's college in BTech. I studied in women's college in Inter. I didn't even get that space to meet men. అయ్యో. And literally నేను అంటే వర్క్ చేసినప్పుడు I was in a zone. I don't know how to interact with men. ఎలా మాట్లాడాలి ఏంటి నాకు అసలు ఏం తెలీదు. అండ్ నేను ఒక పాడ్కాస్ట్ లో కూడా చెప్పా, గర్ల్స్ కాలేజ్ లో మాత్రం మీ అమ్మాయిని చేర్పించకండి, బుర్ర పెరగదు ఎదగదు. విల్ నాట్ నో. బట్ యా, పర్సనలీ ఐ డోంట్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఐ డోంట్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ మెన్. ఐ డోంట్ నో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం అర్థం
కాకుండే ఆల్మోస్ట్ ఒక 2 months ఫుల్ భయం వేస్తుండే నాకు. అంటే అదొక కాంప్లెక్స్ ఉండేది, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి, నేను ఏం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకే బయటకు వెళ్ళాలి, మాట్లాడాలి, తిరగాలి అనేది ఇందుకేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ కాలేజ్లోనే చాలా నేర్చుకుంటామండి. అక్కడే తీసుకెళ్ళి అమ్మాయిలు కాలేజ్లో పడేస్తే అదే సేమ్ టాక్, సేమ్ డ్రెస్ వేసుకుంటావు, ఏ బ్రాండ్ లిప్స్టిక్ కొన్నావు, ఏం చెప్పులు వేసుకున్నావు, మ్యాచింగ్ వేసుకుందాం, ఇంతే ఉంటుంది బుర్ర ఎదగదు గర్ల్స్ కాలేజ్లో ఉంటే. లైక్ జెన్యున్గా చెప్తున్నా, ఇంతకంటే మించి ఏం ఉండదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ ఆల్ ఆఫ్ దట్. అయితే కో ఎడ్యుకేషన్లో ఉంటే ఇంతకు మించి ఇంకేం నేర్చుకుంటారు చెప్పండి. అరే ఐ పర్సనలీ ఫీల్స్, ఇప్పుడు మేబీ వీఆర్ గివింగ్ అ సెమినార్ ఎగ్జాంపుల్ అనుకోండి, మా మైండ్ సెట్ అంతా ఒకేలాగా ఉంటుంది. మేబీ విల్ గివ్ లైక్ దిస్, విల్ గివ్ లైక్ దట్, ఇట్లా చేద్దాం, కాంట్రాస్ట్ ఉండదు. ఇప్పుడు సమ్ ఎక్స్-పర్సన్ యాడింగ్ ఇన్ టు ఇట్, మనం ఇది చేద్దాము ఆర్ ఐ విల్ గెట్ దిస్ అని అంటారు. మేము ఈవెంట్స్ చేసినా కూడా అరే బయటికి వెళ్ళి ఇవి చేయాలంటే ఆడదాకా ఎవరు పోతారు, ఇప్పుడు ఎవరు నడుపుతారు, ఇది చేస్తారు. ఇమాజిన్ అ మ్యాన్ బీయింగ్ దర్ లైక్ అరే చలో ఇది చేద్దాం అంటే. ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు నో డ్రైవింగ్, డూయింగ్ ఆల్ ఆఫ్ దట్, కానీ అంటే మేబీ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, ఎనీథింగ్. ఇప్పుడు లేట్ నైట్ పార్టీస్ అట్లా ఇట్లా అయినప్పుడు ఏమన్నా అయితే వెళ్ళడానికి భయపడుతున్నాను. వెన్ ఐ సీ మై అక్క స్టడింగ్ ఇన్ కో ఎడ్యుకేషన్, వాళ్ళు లిటరల్గా వచ్చి ఆంటీ దింపేస్తున్నాం ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి, మేము అందరం ఉన్నాము అని చెప్పి కాల్ చేసి ఇంటికి వచ్చి దింపుతారు. ఐ ఫీల్ సో నైస్. లైక్ యూ షుడ్ రియల్లీ హ్యావ్ పీపుల్ లైక్ దట్. మేబీ బికాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు, మేము ఎక్కడ ఉంటామో తెలియదు, ఏంటో తెలీదు. పీపుల్ థింక్ ఇట్స్ నాట్ సేఫ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు గర్ల్స్ కాలేజ్లో చదివిస్తావు, ఇంటర్లో గర్ల్స్ కాలేజ్లో తీసుకుపోయి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తావా నువ్వు? మంటాడ సేఫ్టీ ఉందా, ఏముంది, మరి అది ఇవ్వడు అని పంచాయతీ ఏమొద్దు, అంతే కదా. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ర్యాండమ్ గా సంబంధాలు చూస్తారు. అదే వాళ్ళు ఒక 10 రోజులు కూడా తెలియదు పట్టమంటే మనకి. బాగుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందమ్మా, అది ఇది అని చెప్పేసి తీసుకుపోయి పెళ్లి చేస్తారు. అది ఇప్పుడు మీ చాయిస్ లవ్ మ్యారేజ్ అనుకోనా? ఇఫ్ మై పేరెంట్స్ గెట్ అ బెస్ట్ పర్సన్ దెన్ లైక్ ఐఎమ్ హ్యాపీ. ఐ నో దే విల్ గెట్ అ బెటర్ పర్సన్, బట్ ఐఎమ్ నాట్. నాకు మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఐ హ్యావ్ ట్రస్ట్ ఇష్యూస్ కొంచెం. అంత జల్దీ జనాలను నమ్మి నేను ఈవెన్ ఫ్రెండ్షిప్స్ అయినా ఏమైనా జనాలను నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్స్ ద సేమ్ థింగ్. మా పేరెంట్స్ కదా చెప్పా, మా నాన్న కూర్చోబెట్టి చెప్పా, బట్ మై డాడ్ ఈస్ వెరీ నైస్. ఈ సార్ నీకు ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పు, లేదు అంటే మేము చూస్తాము, చూసినాక కూడా మేము హడావిడి చేసి మాకు నచ్చింది చేసుకో అట్లా ప్రెషర్ ఏమి ఉండదు. యూ టేక్ యువర్ టైమ్, యూ అండర్స్టాండ్, దెన్ ఓన్లీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పాడు. అండ్ హీ క్లియర్లీ సెడ్ 1.5 year దాకా పెళ్లి గోల నేను ఎత్తాను, అమ్మ ఎత్తదు, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ అని. ఆ ప్రెషర్ ఉండొద్దు లైఫ్ లో. వెన్ యువర్ పేరెంట్స్ హామీ ఇచ్చేసారంటే ఇంకా జీవితంలో ఏమేమి చేసుకోవచ్చు. ఇంటికి అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఇట్స్ ఇప్పుడు ఐ ఆమ్ ఇన్ టు దిస్ ఆల్ ఆఫ్ దిస్ బిజినెస్ ఇదంతా. నేను పొద్దున ఎప్పుడు వెళ్తే సాయంత్రం ఎప్పుడు వస్తానో తెలియదు. అవును, ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇప్పుడు ఉన్న దాంట్లో. సో నేను రేపు పెళ్ళైన తర్వాత నేను ఇవన్నీ కుదరవమ్మా అలాంటి కష్టం కదా, అదే ప్రాబ్లం. నా భయం, మా అమ్మతో అదే అంటే అబ్బాయి పక్కకు పెట్టే బాబు వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలీదు అని అంటే ఐమ్ లైక్ లిటిల్ స్కేర్డ్ ఆబ్వియస్లీ. బికాజ్ ఇప్పుడు దాకా పేరెంట్స్కి నచ్చింది చేస్తూ ఇప్పుడు రేపు వెళ్ళిన తర్వాత మనకు నచ్చింది మనం చేయగలగాలి. ద ఆపోజిట్ ఫ్యామిలీ షుడ్ గివ్ యూ దట్ ఫ్రీడమ్. అవునవును, ఆ ఫ్రీడమ్ ఇచ్చి యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మేము నీకు ఉన్నాం, నువ్వేం చేసినా రైట్ పాత్లో చేయాలి అనే వాళ్ళు మనకు ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది ఏంటంటే పెళ్ళి అయిపోయాక అమ్మాయిల జీవితం మారిపోతుంది, ఇట్లుంటుంది అట్లుంటుంది అని అంటారు. బట్ ఐ హ్యావ్ సీన్ మై కజిన్స్ పెళ్ళి అయిన తర్వాత ద డిఫరెంట్ వర్షన్, బికమింగ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఐ హ్యావ్ సీన్ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని చూసుకోవడము, ఏం చేస్తాంలే, ఇలా 2 versions చూసాను నేను. సో భయం వేస్తుంది నాకు కూడా, ఎట్లుంటుందో లైఫ్, ఏమైపోతుందో, నేను ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసి మేబీ రేపు పెళ్ళి మళ్ళీ కిడ్స్ వచ్చి ఇదంతా అయిన తర్వాత మేబీ నేను ఇదంతా ఆపేస్తానేమో, ఐ విల్ బీ ద నార్మల్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఏమో అని ఐ రియలీ ఫీల్ స్కేర్డ్ సమ్ టైమ్స్. I have that FOMO inside me from long time. But yeah, it's always one thing. Most important quality is only one thing for me, is they should understand and they should love the way you are. Yeah. ఇవి రెండు ఉంటే the girl will be the happiest అని నా ఫీలింగ్. అబ్సల్యూట్లీ, సచ్ ఏ వెరీ నైస్ కాన్వర్జేషన్ రియలీ. అంటే నెక్స్ట్ అమ్మాయిలందరికీ ఒక మంచి విజన్ ఇచ్చారు. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక మంచి పాయింట్ చెప్పారు, నిజం చెప్పాలంటే. సో యంగ్స్టర్స్ మీకు కూడా నిజంగానే ఇలాంటి బిజినెస్ పెట్టాలి అన్న థాట్ వచ్చినా, లేదా మీ సక్సెస్ జర్నీ ఇక్కడ ఇలా షేర్ చేసుకోవాలన్నా కింద మీరు కమెంట్ సెక్షన్లో చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీ, రియలీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.